నమస్తే అండి. మాది మచిలీపట్నం గుండుపాలెం గ్రామం. మాది సముద్ర తీర ప్రాంతం అవ్వటం వల్ల మాకు తాగునీటి ఎద్దడి సమస్య బాగా ఉండేది. ఇప్పటికి అట్టాగే ఉంది. అయితే గత కొంతకాలంగా ఏం జరుగుతుందంటే మాకు వచ్చేదే అరాకొరాగా రోజుకి రోజు వాటర్ వస్తాయి. తాగునీటి సమస్యతో బాగా ఇబ్బంది పడుతున్నాం. వచ్చే వాటర్‌కి టీడీపీ నాయకులు సొంతంగా పబ్లిక్ ట్యాప్‌ని సొంతంగా ఇళ్లలోకి ఏసుకున్నారు. మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆయన ఏ రకంగా ఏసుకున్నాడో ఆవిడ ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ ఏ ఆవిడ ఆవిడ ఇంటెక్‌కి ఆవిడ ఇంట్రక్షన్ ఏంటో మరి నాకు తెలవట్లేదు. ఆవిడ దగ్గరుండి పైపేయించారు. మేమేమో తాగునీటి కోసం అల్లాడిపోతున్నాం. గత 50 సంవత్సరాలుగా మేము ఇదే అద్దెతో బాధపడుతున్నాం. 2019-24 వరకు నాని గారు ఇంటింటికి తలగటూరు నీళ్ళు ఇచ్చారు. అదే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చినాక ఆ తలగటూరు కనెక్షన్ ఆపేసి మేము బయట వేరే ట్యాంకీల కాడికెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. అట్లా తెచ్చుకున్నా అది రోజుకి రోజు వస్తున్నాయి. ఈ వాటర్ కూడా సరిగ్గా రావటం లేదు. టీడీపీ నాయకులు వాళ్ళ పలుకుబడిని ఉపయోగించుకొని పబ్లిక్ ట్యాప్‌ని ఇళ్లలోకి ఏసుకోవటం ఏ రకంగా సమంజసం? దీని మీద దగ్గరుండి ఇట్టా చేయించిన అధికారి ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈకి ఆవిడ గారి మీద ఏం చర్యలు తీసుకుంటారు అధికారులు? మీరే సమాధానం చెప్పాలి మాకు. దీని గురించి మాకు సత్వర న్యాయం జరిపి తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేలాగా చూడాలి. నమస్కారం అండి. మాది మచిలీపట్నం విలేజ్, మచిలీపట్నం మండలం, గుండుపాలెం విలేజ్. నా పేరు వీరమాచిన శరత్చంద్ర. మా ఊరు నీళ్ళకి ఎంతో ఇబ్బంది పడుతున్నా, రోజు రోజు నీళ్ళు వత్తానికి కన్నా కష్టంగా ఉన్న మా ఊరికి నీళ్ళు ఇబ్బంది ఎద్దడిలో ఉంటే, ఈ ఊర్లో ఉన్న తుమ్మటి బసవశంకర్రావు గారికి హై స్కూల్ మీద ఉన్న ట్యాంకీ డమ్మీ డమ్మీగా ఉన్నదానికి కనెక్షన్ ఇప్పించి ఈ సుగుణ గారు వాళ్ళ ఇంటి లోపలికి పైప్ లైన్ వేయించి వాళ్ళకి నీళ్ళకి ఇబ్బంది లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సహాయం చేస్తున్నారు. మాకు పైప్ లైన్ కొత్త కనెక్షన్ ఇవ్వాలంటేనే ఎన్నో రూల్స్ మాట్లాడే పంచాయతీ వాళ్ళు ఈ ఊర్లో ఉండగా ఆళ్ళకి మరి ఏ విధంగా ఈ సుగుణ గారికి సహాయపడి ఆళ్ళకి కనెక్షన్ ఇంటి లోపలికి ఇప్పించారు నీళ్ళకి ఇబ్బంది లేకుండా. తలగటూరు వాటర్ లైన్ ఆళ్ళకి ఇప్పించారు. మాకు మామూలు వాటర్ ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నారు. మాకు నీళ్ళకి ఎంతో ఇబ్బందిగా ఉంది. దయచేసి ఆ పంపు తీసివేసి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఊరు పైప్ లైన్‌కి ఇబ్బంది లేకుండా మాకు మంచినీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ 400 గడప ఉందండి ఈ ఊర్లో. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. దయచేసి అర్జెంట్‌గా ఆ పంపు కనెక్షన్ తప్పించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా 400 గడపకి కూడా వాటర్ అందించే మార్గం అందజేయాలని ఈయనొక్కడికే ఉందండి. టీడీపీ నాయకుడికి ఈయనొక్కడికే ఉందండి. ఇది 2 నెలలు అవుతుందండి. 2 నెలలు అవుతుందండి. ఏ అధికారికైనా స్పందించలేదండి. ఏఈ సుగుణ గారు డైరెక్ట్‌గా ఏపిచ్చారండి.